సిద్ధార్థ మాధవ్తో కలిసి మాట్లాడుతుంటే చూశాను. ఏంటి, మాధవ్ వాణ్ణి కలిశాడా? నిజం చెప్పాలక్యా, మాధవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి కలవడు. నాకు తెలుసు బావా, ఎంత జరిగినా ఏం చేసినా మీ తమ్ముడి మీద మాట పడనీవు. ఎవరు ఏం చెప్పినా నువ్వు నమ్మవు. అందుకే సాక్ష్యంగా ఫోటో కూడా తీసుకొచ్చాను, చూడు. మాధవ్ ఎందుకు వీణ్ణి కలిశాడు? వాడితో వీడికేం పని? ఇంకా అర్థం కాలేదా బావా? శౌర్య సిద్ధార్థల పెళ్లి చేయటం కోసం చాటుగా మాధవ్ భూమి ప్రయత్నిస్తున్నారు. బావా, నేనేమైనా అంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. అందుకే ఈ ఫోటో చూపించకుండా నేను చెప్తే అసలు నమ్మేవాడివా? అలాగే ఇది కూడా ఖచ్చితంగా శౌర్య సిద్ధార్థల పెళ్లి చేయటానికి వాళ్ళిద్దరు ప్రయత్నిస్తున్నారు. అందులో నాకైతే ఎటువంటి అనుమానము లేదు. నా మాట విను బావా, మళ్ళీ ఇంకోసారి శౌర్య పెళ్లి ఆగిపోయిందంటే నువ్వు తలెత్తుకుని తిరగలేవు, పరువుగా బతకలేవు. వాళ్లదేం పోయింది, వాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు. కాని మీ అత్తయ్య గారి దగ్గర మాట పడాల్సింది ఎవరు? ఊరి జనాల ముందు నవ్వుల పాలయ్యేది ఎవరు? అందుకే ఈ పెళ్లయ్యేంత వరకు వాళ్ళిద్దరినీ ఇంటికి దూరంగా ఉంచటం మంచిదని నేననుకుంటున్నాను. ఇప్పటికైనా నా మాట విను బావా. తమ్ముడి మీద ప్రేముండొచ్చు, కాదల్లేం. కాని పరువు అనేది ఒకదానికి ముందే ఉంటుంది. అది లేకుండా నువ్వు బతకగలవా? ఇప్పటికే 1-2 సార్లు శౌర్య విషయంలో మీ అత్తయ్య గారి దగ్గర మాటలు పడుతున్నారు. ఆయన సర్ది చెప్పి ఈ పెళ్లి కొప్పించాను. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చెడగొట్టారు అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో అని ఊహించుకోవటానికే చాలా కష్టంగా ఉంది బావా. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఎస్. అమ్మా, అక్క, ఒకసారి రండి. ఏమైంది రాఘవ, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏంటక్క ఇది? ఏం జరుగుతుంది ఇంట్లో? శౌర్యాని అరవింద్కిచ్చి పెళ్లి చేయాలని మనం అనుకున్నాం కదా. అవును, ఆ అబ్బాయికిచ్చే కదరా పెళ్లి చేస్తున్నావు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమైందిరా? ఇంకేం కావాలి నాన్న? మన ప్రయత్నం మనం చేస్తుంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరేం చేశారనరా అంత కోపడుతున్నావు నువ్వు? ఇంకెవరుంటారు? ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఏదైనా జరిగింది అంటే దానికి కారణం ఎవరు ప్రత్యేకంగా చెప్పాలత్తయ్య? అలేఖ్య, పూర్తిగా విషయం తెలుసుకోకుండా మాట్లాడుకో. తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందక్క. ఉన్నమాటే కదా అంటుంది. 1-2 సార్లు ఆ సిద్ధార్థిగాడి వల్ల శౌర్య పెళ్లి ఆగిపోయే పరిస్థితికొచ్చింది. నానా పాటలు పడి అలేఖ్య అత్తయ్యని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. మళ్ళీ ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలని వీళ్ళు చూస్తున్నారు. పెళ్లి చెడగొట్టడానికి చూడటం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అవునన్నా, మనకి తెలియకుండా చాటుగా వెళ్ళి ఆ సిద్ధార్థ్ని కలుస్తున్నాడు. అసలు వాడితో మాట్లాడాల్సిన అవసరం వీడికేంటి? ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఎవరు మాట్లాడతారా? ఇంత జరిగిన తర్వాత కూడా బుద్ధున్న వాళ్ళెవరు అబ్బాయితో మాట్లాడరు. మన గురించి, మన పరువు గురించి ఆలోచించే అవసరం వాళ్ళకి లేదు. కావాలంటే చూడండి. రే, ఒకవేళ మాధవ్ వెళ్ళి మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా మాట్లాడలేదంటావేంటక్క? మాధవ్ మీద మీకేమో నమ్మకాలుంటాయి. వాళ్ళీ పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నారని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీరేమో నా మాట వినరు. ఇదిగో ఇప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలున్నాయిగా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి.
ఏం చేస్తున్నాడు రా వీడు? ఇంత జరిగిన తర్వాత కూడా అతన్ని వెళ్ళి ఎలా కలుస్తాడు, ఎలా మాట్లాడతాడు? నన్ను కాదు నన్ను అడగాల్సింది, వాణ్ణి నిలదీయాలి మీరు. అసలు వాడు ఎందుకు కలిశాడో ఏంటో తెలుసుకోకుండా మనం ఇలా అపార్థం చేసుకుంటే ఎలా రా? ఇదిగో నువ్వు ఈ విధంగా వాళ్ళని నమ్మడం వల్లే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ప్రతిసారి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. అసలు ఎందుకైనా వాళ్ళని కలవాల్సిన అవసరం ఏముందక్క? ఆ కుటుంబం కారణంగా మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోయావా? వాళ్ళు మన ప్రాణం తీయాలని చూశారు, అది కూడా మర్చిపోయావా? మన కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలని చూశారు, అది కూడా మర్చిపోయారా? వాళ్ళ వల్ల వాడు బాధపడ్డాడు కదరా, ఎలా మర్చిపోతాడు వాడు? మర్చిపోకపోతే ఇలా చాటుగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముందమ్మా? ఎందుకు వీడిలా చేస్తున్నాడు? వాడి నీడ కూడా మన ఇంటి మీద పడకూడదని చెప్పాను కదా, వాడు రావడం మానేశాడు. అందుకని వీడెళ్ళి వాడితో మాట్లాడుతున్నాడా? ఇంట్లో వాళ్ళేదో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నువ్వేం భయపడకు, నీ పెళ్లి నేను చేస్తానని వాడికి హామీ ఇస్తున్నాడా? రే, ఖచ్చితంగా మాధవ్ అలాంటి పనులు ఏమీ చేయడు. సమయానికి వాడు కూడా ఇంట్లో లేడు. వచ్చాక ఎందుకు వెళ్ళాడో ఏంటో కనుక్కుందాం. నువ్వు ఆవేశపడకు. ఆవేశపడకుండా ఎలా ఉండమంటావక్క? ఒకసారి శౌర్య పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయినందుకు ఇప్పటి వరకు జనాల్లో తలెత్తుకోలేకపోతున్నాం. అన్నేమో చెల్లి పెళ్లి ఘనంగా చేయాలనుకుంటుంటే తమ్ముడు మాత్రం ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయాలని చూస్తున్నాడని నలుగురికి తెలిసిందంటే మనం 10 మందిలో ఎలా తిరగాలి? వాళ్ళడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలి? ప్రతిసారి వాడు ఏం చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా నా తమ్ముడే కదా, నా తమ్ముడి భార్య కదా అని సర్ది చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఫోటో చూసిన తర్వాత అర్థమవుతుంది, వాడు నా తమ్ముళ్లాగా కాదు, అసలు ఈ ఇంటి మనిషిలాగానే ప్రవర్తించడం లేదు. వాడు చేయాలనుకున్నది చాటుగా చేసుకుంటూనే పోతున్నాడు. వాడి ఇష్టానికి వాడు చేసుకుంటూ పోతే మనం చూస్తూ ఊరుకుంటాంరా? వాడేం చేయాల్సిన అవసరం లేదు నాన్న. పెళ్లి మంటపంలోకి ఆ సిద్ధార్థగడ వస్తే చాలదా? బంధువులందరి ముందుకి వచ్చి శౌర్య నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకోవాల్సింది, ఎవరికో భయపడి తల వంచుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది అంటే మనం ఎవరి ముందు తలదించుకోవాలి? ఎవరి పరుగు పోతుంది? మనకి భయపడి ఆ సిద్ధార్థగాడు ఇంటికి రావడం మానేశాడు. వీడెళ్ళి వాడితో మాట్లాడుతుంటే వాడు ఎంతకైనా తెగిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. రే రాఘవ, అనవసరంగా వాడిని అపార్థం చేసుకోకురా. అసలు మాధవ్ వెళ్ళి ఆ సిద్ధార్థగాడితో చాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏముందక్క? ఏం మాట్లాడతాడు వాడు? వాడు మాట్లాడుకున్నది మంచి విషయం అయితే నీకైనా చెప్పడా? నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా చాటుగా వెళ్ళాడంటే దాని అర్థమేంటి? ఏదో చేస్తున్నాడనే కదా. మనల్ని కాదని వాడికి సహాయం చేయాలని చూస్తున్నాడంటే దానికి అర్థమేంటి? అదిగో వచ్చిందిగా, తననే అడగండి, అసలు విషయమంతా బయటకొస్తుంది.